ఉగాది పచ్చడి ఉంది కదా, అది ఏ ఏ పదార్థాలతో చేస్తారు అది ఒక్కసారి చెప్తారు. ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం మనం చెప్పుకుందాం. కొత్త చింతపండు, కొత్త బెల్లము, తర్వాత ఈ వేప పువ్వు కూడా కొత్తగా వస్తుంది కదా వేప పువ్వు, తర్వాత మామిడి పళ్ళు, మామిడి పిందెలు కూడా వచ్చే సమయం, కాయలుగా వచ్చే సమయం, అవి కూడా కొత్త మామిడి కాయలని పిలుచుకుందాము. అన్ని కొత్త పదార్థాలు మనకి చేరతాయి మార్కెట్లోకి. ఆ చేరిన వాటితో మనం కొత్త చింతపండును ముందుగానే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కానీ మచ్చలేని నీళ్లు కానీ పోస్తే చింతపండు కొద్దిగా నానుతుంది మెత్తగా. నానిన దాన్ని గుజ్జుగా తీసుకోవాలి. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే పలచగా చారెల్లే చేస్తారు. అలా కాదు, గుజ్జుగా చక్కగా పిసుక్కోవాలి. పిసుక్కుని ఆ పిప్పి తీసేసేస్తే గుజ్జు తయారవుతుంది. ఓ పని చేయండి, ఆ గుజ్జుని ఏదైనా మనం జల్లెలు లాంటి దాంట్లో వేసి అంటే గుజ్జు కిందకి దిగుతుంది. పిప్పి పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఆ గుజ్జుతో వేప పువ్వుని సేకరించుకుని వేప పువ్వుని నలపాలి. నలిపితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న అంతక్రితం ఏమన్నా ముందుగానే పూత వచ్చి ఉంటే చిన్న చిన్న పిందెలు కూడా తయారవుతాయి, వేప పిందెలు. అవన్నీ పక్కకు పోతాయి. వాటిని ఏం చేస్తారంటే నలిపి చేటలో వేసి పువ్వుని చెరగాలి. చెరిగితే ముందుకు రేకులు వస్తాయి, వేప పువ్వు రేకులు, మంచి రేకులు వస్తాయి. ఆ రేకులు మనం ఈ చింతపండు గుజ్జులో వేయాలి. అంతే వేప ఇది తీసుకొచ్చేసాము అని అట్లా వేయకూడదు. ఎందుకంటే దాంట్లో కూడా ఒక్కొక్క సీజన్ బట్టి సన్న పురుగు చేరే అవకాశం ఉంటుంది. వేప కనపడవు. అందుకని మనం ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని పరిశీలన చేసుకుని వేప పువ్వుని నలిస్తే రేకులు వస్తాయి. ఆ రేకుల్లో మనం నలిచినప్పుడు కొద్దిగా 5 రేకుల మధ్యలో కొద్దిగా పుప్పొడి ఉంటుంది, జూకాలాగా చిన్న ముక్కబుడకలాగా ఉంటాయి. వేప పువ్వులు చాలా అందంగా ఉంటాయి, మంచి పరిమళం ఉంటాయి కదా. ఆ వేప పువ్వు రేకుల్లో అంత చేదు ఉండదు. అప్పుడు ఆ వేప పువ్వు రేకుల్ని దాంట్లో వేయాలి. చింతపండు గుజ్జులో వేసి మనం బెల్లం కూడా చక్కగా తరుక్కుని కానీ చిత్త కొట్టుకుని కానీ తురుముకుని కానీ ఆ బెల్లం వేసుకోవాలి. సరిపడ బెల్లం వేసుకుని మామిడి ముక్కలు కూడా చిన్న చిన్న తరుక్కుని, కొబ్బరి ముక్కలు అన్ని సన్నగా తరుక్కుని, చిటికెడు ఉప్పు, చిటికెడు కారము దాంట్లో వేసుకునే వాళ్ళు అరటిపండు ముక్కలు కూడా చక్రాలే తరుక్కుని వేసుకుంటారు. చెరుకు ముక్కలు వేస్తారు, వేసుకునే వాళ్ళే వేసుకుంటారు. చెరుకు ముక్కలు అరటిపళ్ళు ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మామిడి ముక్కలు, వేప పువ్వు, కొత్త చింతపండు, బెల్లము, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, అంటే షడ్రుచుల కోసం అన్నమాట. కారం అనేది ఎక్కువ వేసుకునేది కాదు. ఇలా వేప ప్రసాదాన్ని మనం చక్కగా ఒక గుజ్జులాగా పచ్చడిలాగానే తయారు చేసుకోవాలి, జారుగా చేసుకోరాదు. నీళ్ళగా కూడా కాదు చేసుకోకూడదు. ఆ చేసింది ఇప్పటి వరకు మీరు తయారు చేసిన ఒక వేప ప్రసాదం వరకు, వేప ఒక పదార్థం వరకు, దాన్ని తీసుకెళ్లి మీకు భగవంతుడు పూజ చేసుకుని వారికి నైవేద్యం పెడితే అది వేప ప్రసాదం కింద వస్తుంది, ఉగాది ప్రసాదం కింద వస్తుంది. అలా మీరు తీసుకుంటేనే మీకు మంచి ఫలితం వస్తుంది.